హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డు యొక్క బిల్లును ఇన్స్టాంట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఎలా పే చేయాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చి ఉన్నాను. ఆ లింక్ పై క్లిక్ ఇచ్చి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ బికమ్ ఏ మెంబర్ పైన క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత గ్రాంట్ పర్మిషన్ పైన క్లిక్ ఇచ్చి అలా ఇచ్చేయాలి. నెక్స్ట్ మన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మన ఫస్ట్ నేమ్ మరియు మన లాస్ట్ నేమ్ ను ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ కు లింక్ అయిన ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఎనేబుల్ వాట్సాప్ పర్మిషన్ పైన టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత ఫెచ్చింగ్ క్రెడిట్ స్కోర్ అని ఈ విధంగా మన సిబిల్ స్కోర్ చూపిస్తుంది. నా సిబిల్ స్కోర్ అయితే 683 ఉంది. నెక్స్ట్ యు ఆర్ నౌ ఎలిజిబిలిటీ బికమ్ మెంబర్ అని ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఫెచ్చింగ్ యువర్ కార్డ్ అని మన మొబైల్ కు లింక్ అయిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఫెచ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయాలి. తర్వాత మీ క్రెడిట్ కార్డ్ కు లింక్ అయిన ఇమెయిల్ ఐడిని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ అలౌ ఇచ్చేయండి. నెక్స్ట్ అష్యూర్ క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ అని ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మనకు ఇక్కడ ఇప్పుడే 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ రావాలి అంటే పే నౌ పైన క్లిక్ ఇచ్చి మీ క్రెడిట్ కార్డ్ కు ఫస్ట్ బిల్ పేమెంట్ మినిమం 1100 రూపీస్ చేయాలి. అప్పుడు మీకు మినిమం 250 నుండి మాక్సిమం 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను పే నౌ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ 1100 రూపీస్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇస్తున్నా. తర్వాత ఫోన్ పే సెలెక్ట్ చేసుకుని పే 1100 పైన క్లిక్ ఇచ్చి మన యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. 1100 అనేది మన క్రెడిట్ కార్డ్ కు ఇన్స్టాంట్ గా క్రెడిట్ అయిపోతుంది. చూడవచ్చు ఇక్కడ మన సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుండి వెంటనే మెసేజ్ కూడా వచ్చింది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే మనకు వెంటనే 10 జెమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 10 జెమ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఫస్ట్ మనం క్లెయిమ్ క్యాష్ బ్యాక్ పైన క్లిక్ ఇచ్చి మన క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మనం రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 10 జెమ్స్ ఉన్నాయి కదా, ఈ 10 జెమ్స్ కూడా ఎలా రిడీమ్ చేసుకోవాలంటే కింద వైపు రివార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి లాస్ట్ నుండి సెకండ్ రోలో మనకు ఇలా 1 అన్లాక్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనకు రెఫరల్ క్యాష్ బ్యాక్ అప్ టు 250 అని ఉంటుంది. దీని ఇలా కిందకు స్వైప్ చేసి మనకు క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది అన్లాక్ అవుతుంది. ఓకేనా, నాకైతే టోటల్ గా 249 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. మీరు కూడా వెంటనే మీ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టెంట్ గా పే చేసి మీరు కూడా మంచి క్యాష్ బ్యాక్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మన ఇండియాలో మాక్సిమం క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఈ క్రెడిట్ యాప్ ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్రెడిట్ యాప్ ద్వారా మన బిల్ పేమెంట్ చేసి ఇన్స్టెంట్ గా మన క్రెడిట్ కార్డ్ కు క్రెడిట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.